హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. నిరుద్యోగులకంటూ గొప్ప అవకాశం అండి ఇది. ఉచిత శిక్షణ ఇచ్చి వాళ్ళే జాబ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. ఈ జాబ్‌కంటూ మీరు ఏ విధంగా ఆన్‌లైన్ చేసుకోవాలి, దీంట్లో ఏమేమి కోర్సులున్నాయి, ఈ కోర్సులు నేర్చుకో ఎన్ని రోజులు ఉంటుంది, ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మనకి జాబు వాళ్ళే ఇస్తారా? లేదా లోను వాళ్ళే ప్రొవైడ్ చేస్తారా? మనం సొంత షాప్ పెట్టుకోవచ్చా? వీళ్ళు సర్టిఫికేట్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు? మనం ఆన్‌లైన్ చేసిన తర్వాత ఫార్మ్ ఎక్కడ సబ్మిట్ చేయాలి? సబ్మిట్ చేసిన ఎన్ని రోజులకు మన ట్రైనింగ్ పిలుస్తారు? నెక్స్ట్ ట్రైనింగ్ అయిపోయినాక ఎన్ని రోజుల నుంచి మనకి వాళ్ళు జాబ్‌లో అనేది జాయిన్ చేస్తారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకపోతే మాత్రం ఈ వీడియోలో మీకంటూ ఒక క్లారిటీ లభిస్తుంది. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఇందిరా మిల్లుల గురించి, రేషన్ కార్డుల గురించి, గవర్నమెంట్ స్కీమ్ల గురించి, గవర్నమెంట్‌కి సంబంధించిన ఎటువంటి పథకాల గురించైనా వీడియోస్ రావడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీకు రావడం జరుగుతుంది. అలాగే తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు ఈ సైట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది క్లిక్ చేసుకొని మీరు అనేది ఈజీగా మీ మొబైల్ నుంచి మీరే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ముందుగాల మనం కోర్సు మేల్, ఫీమేల్ వేరు సెపరేట్ ఉన్నాయండి. ఆ కోర్సులు ఏంటి అనేది ముందుగాల తెలుసుకుందాం. నెక్స్ట్ ఏం సర్టిఫికేట్ పెట్టాలనేసి కూడా నెక్స్ట్ తెలుసుకున్న తర్వాత ఆన్లైన్ ఏ విధంగా చేయాలనేది కూడా తెలుసుకుందాం. మొబైల్ సర్వీసింగ్, నెక్స్ట్ కంప్యూటర్స్ కూడా నేర్పిస్తారంట. ఎంఎస్ ఆఫీస్ అవన్నీ ఉంటుంది కదా. నెక్స్ట్ ఫ్రిడ్జ్ అండ్ ఏసీ రిపేర్లు, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ సంబంధించినవి. వీళ్ళనేది సర్వీసెస్ వచ్చేసి 11 వరకు ఉన్నాయండి. ఇక్కడ మొబైల్ సర్వీస్, ఎంఎస్ ఆఫీస్, టాలీ అండ్ జిఎస్టీ, నెక్స్ట్ ఏసీ రిపేరు, ఒక కూలర్ రిపేర్లు ఇవి ఉంటాయి కదా. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ షాపు, పీసీ హార్డ్వేర్ కూడా ఉంటుంది చూడండి. ఈ హార్డ్వేర్ నేర్చుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళనేది 3 మంత్స్లో మనకు నేర్పించి సర్టిఫికేట్ ఇస్తారు. విత్ వాళ్ళే జాబ్ చూపిస్తారు. హార్డ్వేర్ అనేది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డిటిపి, ల్యాప్టాప్ సర్వీస్, నెట్వర్క్ వర్కింగ్, నెక్స్ట్ ఇలాగనేది మనకు ఉంటుంది. లేడీస్కి వచ్చేసి టైలరింగ్ అండ్ ఫ్యాషన్స్, డ్రెస్సులు కుట్టడం ఎలా ఉంటుంది, ఫ్యాషన్ డ్రెస్సులు అనేది కూడా ఉంటుంది. వీళ్ళు కూడా కంప్యూటర్ అనేది నేర్పిస్తారు. మగ్గం వర్క్ ఉంటుంది చూడండి. ఈ మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే మినిమం 10 నుంచి 20,000 దాకా పెట్టాలి. అయినా కానీ వాళ్ళనేది సరిగ్గా నేర్పారు. వీళ్ళనేది నేర్పించి వీళ్ళే జాబ్ అనేది ఇప్పిస్తారు. లేదా మీరు అనేది షాప్ పెట్టుకుంటే లోన్ అనేది కూడా ఇస్తారు. ఇలాగనేది ఉంటుందండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి దీనికి కావాల్సిన అప్లికేషన్ చేసే వాటికి డాక్యుమెంట్స్ వచ్చేసి 10th క్లాస్ చదివి ఉంటే చాలు అనేసి చెప్తున్నారు. 10th పైన మీరు ఎక్కువ చదువుకున్నా ఏం లేదు, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్సే ఉండాలనేసి కూడా చెప్తున్నారు. 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. నెక్స్ట్ అన్ని జిరాక్స్లు వచ్చేసి 2 సెట్ ఉండాలండి. ఆధార్ కార్డు, నెక్స్ట్ మీకు సంబంధించినవి ఉంటాయి అన్ని. మీరు జిరాక్స్లు అనేది తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ ముందల మీరు ఫస్ట్ డౌన్లోడ్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ అనేది నేను మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది మీరు ఈ ఫామ్ అనేది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఆన్లైన్ చూసుకుందాం. ఇప్పుడు ఆన్లైన్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. ఇక్కడ మీరు అనేది ముందుగా అన్ని రీడ్ చేసుకొని సబ్మిట్ అనేది చేసుకోండి అని కూడా ఇక్కడ ముందల హెడ్డింగ్ ఇచ్చారు చూడండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫుల్ నేమ్ ఇచ్చుకోండి. మీ భర్త పేరు దగ్గర ఉంటే భర్త ఇంటి దగ్గర, నెక్స్ట్ మీరు తల్లిగారి ఇంటి దగ్గర ఉంటే ఏ విధంగా ఉంటే ఆ విధంగా అనేది నేమ్ ఇక్కడ మీరు ఫాదర్ కానీ హస్బెండ్ కానీ నేమ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మీ అడ్రస్ అనేది కంప్లీట్గా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా అనేది ఇవ్వాలి. ఎందుకంటే మీకు ట్రైనింగ్ సెంటర్లు అనేది మీ దగ్గరలో ఉండే దగ్గరనే ఇస్తారు కాబట్టి మీరు అనేది ఇది 1-2 సార్లు చూసుకుని అడ్రస్ అనేది కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ అట్లా ఫోన్ నెంబర్ అనేది కూడా మీరు రన్నింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలండి. కన్ఫర్మ్ కలిసే నెంబర్ ఇస్తేనే ఏదన్నా ఉన్నా కానీ వాళ్ళనేది కాల్ చేయడం జరుగుతుంది. లేదా రిజెక్ట్ అయ్యే అప్లికేషన్ రిజెక్ట్ కూడా అవుతుంది. ఆ విధంగా కూడా ఉంటుంది చూసుకోండి. నెక్స్ట్ ఆధార్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్ ఎంత, మీరు ఎంత చదువుకున్నారు, 10th చదువుకున్నారా, ఫెయిలా, పాసా అనేది దాని గురించి కూడా ఉంది. నిరుద్యోగులు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఏం చదువుకోకున్నా కానీ వాళ్ళనేది కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఉన్నది చూసుకోండి. నెక్స్ట్ మేలా ఫీమేల్ అనేసి పెట్టుకొని మీ కేటగిరీ ఏంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు. మ్యారీడ్, అన్మ్యారీడ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు. మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనేది దాని గురించి కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మీరు ఇంతకుముందు ఇలా ట్రైనింగ్ చేశారా, అవునా కాదా అనేది కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో అని ఉంటుంది. మీరు ట్రైనింగ్ చేయకపోతే నో అని పెట్టండి. ఆల్రెడీ ట్రైనింగ్ చేస్తే ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ ఈ ట్రైనింగ్ చేసిన తర్వాత మీరు బిజినెస్ పెడతారా జాబ్ కోసం అనేసి కూడా ఇక్కడ 2 విధాలుగా ఉంటుంది. మీరు జాబ్ పెట్టండి, బిజినెస్ అయితే బిజినెస్ పెట్టండి. సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత మీకు అనేది పీడిఎఫ్ రావడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ అనేది తీసుకొని పెట్టుకోండి. మీరు అనేది వాళ్ళే కాల్ చేస్తారు. వాళ్ళు కాల్ చేసిన తర్వాత మీరు ఇన్స్టిట్యూట్కి అనేది పోవడం జరుగుతుంది. అలాగే దీనికంటూ ఒక లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనం షాప్ పెట్టుకోవాలనుకుంటే మొత్తం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం అనేది లోన్కి అప్లై చేసుకోవచ్చు. లోన్ కూడా ఇలా ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లేదా మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు అనేది వీడియో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్తో చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు అప్లికేషన్ నేము, ఫాదర్ నేము, రెసిడెన్స్ నేము, బిజినెస్ అడ్రస్ ఎక్కడ పెడుతున్నావు, మీరు ఏం చదువుకున్నారు, మీ మొబైల్ నెంబరు, వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటుంది. పాన్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, మీరు బ్యాంక్ అకౌంట్ నేము, ఏ బ్యాంక్ నుంచి మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ బిజినెస్లో ఏం పెట్టాలనుకుంటున్నారు, మీ కాస్ట్ ఎంత అవుతుంది, దాని కాస్ట్కి మీకు ఏమైనా
ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? లోన్ ఎంత కావాలి? మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది? మీరు రీపేమెంట్ ఎంత కట్టగలుగుతారు? అనే దాని గురించి మొత్తం ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ డౌన్‌లోడ్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటుంది. ఈ ఫార్మ్ కూడా మీరు ఉంచుకోవాలండి. ఈ ఫార్మ్ అనేది మీరు ఫిలప్ చేయాలి. ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి మీ పేరు, మొబైల్ నంబర్, తండ్రి పేరు లేదా భర్త పేరు, నెక్స్ట్ మీ చిరునామా అంటే మీ అడ్రెస్, నెక్స్ట్ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే దాని గురించి చూసుకొని మీరు ఎంత చదువుకున్నారు అనే దాని గురించి మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్రాంచ్ ఇవనేది కూడా వీళ్ళన్నీ ఫిలప్ చేసుకున్న తర్వాత మీరనేది ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకున్న ఆ పీడీఎఫ్ నెక్స్ట్ ఇదే అనేది నెక్స్ట్ దీనికి సర్టిఫికేట్స్ అనేది పెట్టేసి మీ ట్రైనింగ్ సెంటర్‌లో మీకు కాల్ చేయడం జరుగుతుంది. అప్పుడనేది మీరు పోయి అక్కడ ఇచ్చుకుంటే మాత్రం మీకు అనేది 100% జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ట్రైనింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి ఛాన్స్‌లు అనేది మీరు పోగొట్టుకోకండి. థాంక్స్ ఫర్ ద వాచింగ్. మీరు అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మనల్ని ఇలాగనే సపోర్ట్